హైదరాబాద్ మాదాపూర్లో జరిగిన కారు ప్రమాదం తీవ్ర కలకలం రేపుతోంది. ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టడంతో 26 ఏళ్ల యువతి భారతి ముఖి మృతి చెందారు. ఈ ప్రమాదానికి కారణమైన కారును 21 ఏళ్ల లింగమనేని సంజూన్ నడిపినట్లు పోలీసులు గుర్తించారు. సంజూష్ జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు. ప్రమాదం అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆల్కహాల్, డ్రగ్స్ పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను ల్యాబ్కు పంపించారు. డ్రైవర్ను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ కేసులో తదుపరి చర్యలు ఎలా ఉండబోతున్నాయి, బాధిత కుటుంబానికి న్యాయం ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఏం పేరు బాబు? ఎల్సన్. ఏది పెట్టు హైదరాబాద్ మాదాపూర్లో జరిగిన కారు ప్రమాదం తీవ్ర కలకలం రేపుతుంది. ఆస్టన్ మార్టిన్ కారు ఢీకొట్టడంతో 26 ఏళ్ల యువతి భారతి ముఖి మృతి చెందారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి ప్రేమ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి, ప్రమాదానికి గల కారణాలేంటి? రైట్ నవీన్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో ఒక యువతి భారతి ముఖి అనే 26 సంవత్సరాల యువతి అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. ఏది దుర్మరణం అనొద్దు, అసలు ఒక రకంగా చెప్పాలంటే దాదాపు ఒక 16 అడుగుల ఎత్తుల అంత హైట్ ఎగిరి ఆ యువతి కింద పడి మృతి చెందినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఈ ప్రమాదానికి కారణంగా చెప్తున్న ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ గా ఆ పోలీసులు అయితే ఇప్పటికే ప్రాథమికంగా గుర్తించారు. ఎఫ్ఐఆర్ లో మాత్రం పూర్తి వివరాలు పెట్టలేదు అనే ఒక చర్చ జరుగుతుంది. ప్రస్తుతానికి మనం ఒకవేళ అంటే ఈ యొక్క ఎఫ్ఐఆర్ కాపీ కనుక పరిశీలిస్తే అందులో ఇంటి పేరు లేకుండా సంజూష్ అని చెప్పి తనకి నోటీసులు కూడా జారీ చేయడం చూస్తున్నాం. ఇది ఇనార్బిట్ మాల్ రోడ్డు ఇక్కడ జరిగింది. సో దీనికి సంబంధించి ఇందులో ఎఫ్ఐఆర్ కాపీలో చాలా కీలకమైన విషయాలు మిస్ చేశారనేది ఓ ప్రధానమైన ఆరోపణ. ఎందుకంటే మనం చూడొచ్చు, దాదాపు ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని ఈ యొక్క ప్రజాప్రతినిధులు లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఉన్న వారి కుమారులు ఈ మధ్య జరిగిన సంఘటనలు నిజంగా కూడా నివ్వెరపోయే అంశాలు. దాదాపు ఈ అమ్మాయికి పెద్ద ఎత్తున గాయాలవి అక్కడికక్కడే మృతి చెందింది. అయినప్పటికీ కూడా ఈ కేసును తారుమారు చేసేందుకు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు, తను ఎంపీ కావడంతో తన తండ్రి పోలీసులను మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అయితే ఇంటి పేరు నమోదు చేయకుండా ఎఫ్ఐఆర్ కాపీని చేయడం, సో తర్వాత కూడా దీన్ని తారుమారు చేసే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిపైన పోలీసులు కూడా ఈ విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఒక నిందితుడిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అనేది మనకు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. అయితే దాదాపు ఇది ఆగస్టు 16న మధ్యాహ్నం 3 గంటలకే తప్పదాగి అంత అతి వేగంగా వచ్చి గుద్దినట్లుగా మనకు తెలుస్తుంది. ఒకసారి కార్ నెంబర్ చెప్పే ప్రయత్నం చేస్తా నవీన్. TG09 G0666 నెంబర్ గల కార్ ఇది. చాలా అతివేగంగా నిర్లక్ష్యంగా ఆ అమ్మాయిని గుద్దేసి
భారతి ముఖ్యని కొట్టడంతో ఐటీసీ కోహినూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. అయితే వాస్తవంగా తను అక్కడే స్థానికంగా ఒక లైఫ్ స్టైల్ స్టోర్ లో సేల్స్ గర్ల్ గా పనిచేస్తుంది భారతి ముఖ్య. తను లంచ్ కోసమని పాపం తను భోజనం చేసేందుకు బయటికి వెళ్ళిన సమయంలో ఇలాంటి దారుణం ఆ కుటుంబాన్ని మొత్తం కూడా ఈరోజు కంటతడి పెట్టిస్తుందని చెప్పొచ్చు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. ఒక రకంగా చెప్పాలంటే స్పాట్ లో మృతి చెందింది అనేది వైద్యులు చెప్తున్న పరిస్థితి. కానీ ఇందులో ఎందుకు ఒక నిందితుడిని తప్పించే ప్రయత్నం, ఆ కుటుంబానికి న్యాయం చేయలేని పరిస్థితి, ఇప్పటికే డబ్బులు ఎరగా చూపి ఆ కేసును క్లోజ్ చేద్దామనే ప్రయత్నాలు కూడా చేసిరు. కానీ దానికి ఆ కుటుంబం ఒప్పుకోకపోవడం, మధ్యవర్తులు ప్రాపర్ గా అంటే దీన్ని కొంచెం కేసును తప్పుదోవ పట్టించేద్దామనే ప్రయత్నాలు కూడా ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనిపైన అనేకమైన ఆరోపణలు వస్తున్నాయి. చూడాలి, పోలీసులు ఈ యొక్క పూర్తి పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ నివేదిక తర్వాత అనేకమైన ఆధారాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. చూడాలి దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇలాంటి ప్రజాప్రతినిధుల కొడుకులు. రైట్, థ్యాంక్ యూ ప్రేమ్ కుమార్.